హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈ వీడియోలో మనం బ్రెడ్ మీద సర్వ్ చేసేది ఏంటో తెలుసా? నాటుకోడి పులుసు అనమాట. ఈ నాటుకోడి పులుసుని మనము నాటు స్టైల్లో ప్రిపేర్ చేసుకుని రైస్తో కానీ బ్రెడ్తో కానీ బిర్యానీ దేంతో అయినా సరే సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మళ్ళీ మనం నాటుకోడి పులుసు ప్రిపేర్ చేసుకునే వరకు మర్చిపోలేమన్నమాట. అంత టేస్టీగా ఉండే నాటుకోడి పులుసుని జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ లేదంటే నువ్వులు కానీ కొబ్బరి కానీ గసగసాలు కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా చిక్కగా చాలా టేస్టీగా మనం ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం. ఈ నాటుకోడి పులుసు కోసం నేను 3/4 కేజీ వరకు నాటుకోడిని తీసుకున్నానండి. చక్కగా కాల్పించి కోడిని పసుపు రాసి శుభ్రంగా కడిగి స్కిన్ అయితే తీసేయలేదు. స్కిన్తో వండితేనే నాటుకోడి అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఒక 10 వరకు లవంగాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, ఒక 3 స్పూన్ల వరకు ధనియాలని తీసుకోవాలండి. ఈ 3 స్పూన్లు అనేవి చిన్న స్పూన్ అయితే కనుక 3 స్పూన్లు తీసుకోవాలి. టేబుల్ స్పూన్ అయితే నార్మల్ స్పూన్ అయితే 1 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. దీనిలోనికి 3 వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. దీనిలోనికి ఒక బిర్యానీ ఆకుని ఒక చిన్న ముక్కను తీసుకుని యాడ్ చేసుకుని 1/4 కేజీకి ఒక ఉల్లిపాయ చొప్పున 3/4 కేజీకి 3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ అవసరం లేకుండానే మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోగలం, ఎందుకంటే ఉల్లిపాయ ఉంది కాబట్టి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం కడిగి ఒక బౌల్లో వేసుకున్న ఈ నాటుకోడిలోనికి యాడ్ చేసుకుని బాగా మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కానీ మ్యారినేట్ చేసిన తర్వాత నానబెట్టవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ నాటుకోడిని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, దీనిలోనికి సరిపోయేంత గల్లులుప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోనికి ఒక 4-5 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు లవంగాల్ని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా కరివేపాకు చిటపట్లాడిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత దీనిలోనికి మనం మళ్ళీ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు ఆర్గానిక్ పసుపు అయితేనే ఎక్కువగా తీసుకోవాలండి, లేదంటే కొంచెం పసుపుని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి చక్కగా రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నాటుకోడి మొత్తం ఫ్రై అవ్వడానికి మనకి 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయింది, ముక్కలు కూడా మంచి కలర్కి వచ్చాయి. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూనున్నర వరకు కారంని యాడ్ చేశానండి. 1/4 కేజీకి 1/2 స్పూన్ అనమాట. 3/4 కేజీ చికెన్కి మనం 1.5 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఈ చికెన్లోనికి యాడ్ చేసుకోవాలి. తరువాత ఇంకో లోట వాటర్ని తీసుకుని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేయాలండి. ఈ నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది, నాటుకోడి ముక్కలు అనేవి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఇంకో 10 మినిట్స్ ఉడికించాలి. ఇలా మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయే స్టేజ్లో మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చూసుకుని ఉప్పు సరిపోతే కనుక యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని ఇలా మ్యాష్ చేసి యాడ్ చేయాలి. ఇలా మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకుని చక్కగా నాటుకోడిని బ్రెడ్లో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో క్లిప్పింగ్లో చూశారు కదా, నాటుకోడి పులుసు అనేది ఎంత చిక్కగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఈ విధంగా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నువ్వుల మిల్క్తో చేసిన నాటుకోడి పులుసు వీడియో అయితే లింక్ ఇచ్చానండి నేను, అది కూడా ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.